హలో ఆల్, వెల్కమ్ టు ద స్టెంప్ మైక్. సో మనం సిరీస్లో లాస్ట్ టెస్ట్ మ్యాచ్, 5th టెస్ట్ మ్యాచ్కి వచ్చేసాం. సో ఇది ఎక్కడ అంటే ఓవెల్లో జరుగుతుంది. సో ఓవెల్లో ఎటువైపు వెళ్ళబోతుంది టెస్ట్ మ్యాచ్, మన ఇండియాకి కీ చేంజెస్ అవ్వబోతున్నాయి, ఏ చేంజెస్ అవ్వబోతున్నాయి, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ రోల్ ద ఇంట్రో. సో ఇఫ్ మనం మ్యాటర్ స్టార్ట్ చేసినట్టయితే మనము డౌన్లోనే ఉన్నాం సిరీస్లో. దే 1-2 మనం ఒకటే గెలిచాం. ఓకే, ఇప్పుడు ఇది ఫైనల్ టెస్ట్ మ్యాచ్. సో ఇది మనం గెలిస్తే ఇట్ విల్ బీ ఏ డ్రా. మనం ఏం సిరీస్ గెలుచుకోవట్లేదు, సిరీస్ సేవ్ చేసుకుంటాం అంతే ఈ మ్యాచ్ గెలిస్తే. సో మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది మైండ్లో పెట్టుకొని ఇది మనం ఆల్ అవుట్ వెళ్ళిపోవాలి. ఇండియా సైడ్ నుంచి చూస్తే ఆల్ అవుట్ వెళ్ళిపోవాలి. అయితే గెలవాలి, లేకపోతే ఓడిపోవాలి. ఇప్పుడు నువ్వు డ్రా చేసుకున్నా వాళ్ళే గెలుస్తారు. దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ డ్రా నో ఈ మ్యాచ్ని డ్రా చేయడానికి అయితే ఇండియా చూడదు. దే హ్యావ్ టు విన్ దిస్ ఆర్ దే హ్యావ్ టు లూజ్ దిస్. ఎనీవే లూజ్ అయినా మా సిరీస్ పోతుంది, డ్రా అయినా సిరీస్ పోతుంది. మరి అలాంటప్పుడు ఆల్అవుట్ ఇచ్చేస్తారు కదా. సో గెలిస్తే ఇంకా సో ఆల్అవుట్ బాగా వర్కౌట్ అయ్యి గెలిస్తే ఇట్ విల్ బి ఏ డ్రా. సిరీస్ అనేది డ్రా. చాలా 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 పెద్ద విషయం. ఇంగ్లాండ్లో సిరీస్ డ్రా చేసుకుని రావడం అనేది చాలా పెద్ద విషయం. సో ఓవెల్లో ఎట్లా ఉండబోతుంది ఏంటి, అసలు ఆ పిచ్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో పిచ్ చూసుకున్నట్టయితే ఓవెల్లో కొంచెం గ్రీన్ గ్రాస్ అయితే వదిలారని తెలుస్తుంది. సో ఇనీషియల్లీ బాల్ మూమెంట్ ఉంటుంది, మంచి స్వింగింగ్ కండిషన్స్. సో ఇది మైండ్లో పెట్టుకొని అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇంగ్లాండ్ పిచ్చెస్ డిపెండ్స్ ఆన్ ద వెదర్ మోర్ దాన్ ఏ పిచ్ది ఒక 20% ఉంటే వెదర్ది ఒక 80% ఉంటుంది. క్లౌడీ వెదర్, క్లౌడ్ కవర్ ఉంటే బాల్ బీభత్సంగా స్వింగ్ అవుతుంది. లేదు అంటే ఎండబడితే మాత్రం బాల్ చక్కగా పడి బ్యాట్ మీదకి వస్తుంది. స్వింగింగ్ ఉండదు, సీమింగ్ ఉండదు, ఆఫ్ ద పిచ్ ఉండదు, ఏముండదు. చక్కగా బాల్ పడి బ్యాట్ మీదకి వస్తుంది. సో డిపెండ్స్ ఆన్ ద క్లైమేట్ కాబట్టి సో ఆ రోజు క్లైమేట్ని బట్టి కూడా అది 80% డిసైడ్ అవుతుంది. బట్ ఈ 20% మనం మాట్లాడుకుందాం. గ్రీన్ టీన్స్ వదిలారంట, గ్రీన్ గ్రాస్ వదిలారు దాని మీద. సో ఇట్ విల్ స్వింగ్, బాల్ విల్ స్వింగ్ ఇన్ ద ఇనీషియల్ 10 to 15 hours. దాని తర్వాత మళ్ళీ మామూలే. వాళ్ళు ఫ్లాట్ పిచ్చెస్ చక్కగా ఇచ్చుకున్నారు. సో ఓకే, ఇది పిచ్. సో మన ఇండియాలో చేంజెస్ ఏమి ఉండబోతున్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. మన ఇండియాలో ఈ 5th టెస్ట్ మ్యాచ్కి చేంజెస్ ఏమి ఉండబోతున్నాయి. టాప్ ఆర్డర్లో చేంజెస్ ఏమి ఉండవు మనకి. ఒకే ఒక ఫోర్స్డ్ చేంజ్, రిషబ్ పంత్ అవుట్ ఆఫ్ దిస్ టెస్ట్ సిరీస్ బికాస్ ఆఫ్ దిస్ లెగ్ ఇంజురీ. మనం చూసాము, రివర్స్ ఆడిపోయి తనకి కాలుకి దెబ్బ తగిలింది. సో అది ఫ్రాక్చర్ అయింది. సో హీఈస్ రూల్డ్ అవుట్. తన ప్లేస్లో ఆబ్వియస్ చాయిస్ ధ్రువ్ జురెల్ విల్ కమ్ ఇన్ టు 11. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది, జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, గిల్, ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ విల్ ప్లే at 5, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా. సో దీస్ ఆర్ ద టాప్ 7తో ప్రాబ్లం లేదు. కింద 8, 9, 10, 11 ఏంటి, శార్దుల్ ఠాకూర్ లాస్ట్ మ్యాచ్ ఆడాడు, 11 overs వేసాడు, బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ 40 కొట్టాడు. 11 overs వేసి 55 runs ఏమో ఇచ్చాడు, 5 economy. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్. ఇంకా కెప్టెన్ కూడా తను అసలు నమ్మలేదు. 11 overs ఇవ్వడం ఏంటి, తను బౌలింగ్ ఆల్రౌండరు. తను బౌలింగ్ ఆల్రౌండరు, 11 overs ఇవ్వడం ఏంటి, తను వికెట్ టేకింగ్ ఎబిలిటీకి తీసుకొచ్చారు. లార్డ్ షార్డుల్ అంటారు, ఎక్కడో చోట వికెట్ ఇస్తారని తీసుకొచ్చారు. కానీ తను వికెటే తీయట్లేదు. వికెట్ తీసినప్పుడు తనతో ఈ టెస్ట్ మ్యాచ్లో అయితే ఆల్ అవుట్ మనం వెళ్ళిపోవాలి కాబట్టి. అండ్ ఇదంతా నేను గుర్తుపెట్టుకొని నేనంతా ఈ మ్యాచ్ గెలవాలి లేదా ఓడాలి, దీంట్లో ఈ రెండింటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నా. డ్రా అనేది అసలు వద్దు మనకి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 20 wickets తీయాల్సిందే. కింద మన బౌలర్లు ఎవరైతే ఆ కింద 4-5 people ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 20 wickets తీయాలి. వికెట్ టేకింగ్ ఎబిలిటీ మన దగ్గర ఇప్పుడున్న స్క్వాడ్లో, ఇంగ్లాండ్లో ఉన్న స్క్వాడ్లో మనకున్న ఆప్షన్ ఏంటి, కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ ఆర్మ్ చైనామ్యాన్ బౌలర్. ఇంగ్లాండ్ వాళ్ళు అసలు ఇప్పుడు దాకా నేను కౌంటీస్ చూస్తాను, వాళ్ళ 100 చూస్తాను, అన్నీ చూస్తాను, వాళ్ళ దగ్గర చైనామ్యాన్ బౌలర్స్ చాలా రేర్. మేబీ 1 or 2 ఉండింటారేమో, కానీ అది కూడా వాళ్ళు రెగ్యులర్గా ఆడరు. ఆ చైనామ్యాన్ వాళ్ళకి అలవాట్లేదు. క్రాలీ డ్యాన్స్ చేస్తాడు స్పిన్కి, బ్రూక్ డ్యాన్స్ చేస్తాడు, బెన్ డకెట్, జో రూట్, వీళ్ళిద్దరు ఏమన్నా స్వీప్స్ అండ్ రివర్స్ స్వీప్స్తో మేనేజ్ చేయొచ్చు. స్టోక్స్ పర్లేదు కానీ దొరుకుతాడు, లెఫ్ట్ ఆర్మ్ చైనామ్యాన్కి దొరుకుతాడు అకార్డింగ్ టు ద స్టాట్స్ మాట్లాడుతుంటే. సో వాళ్ళకి అంత వీక్నెస్ ఉంది. మనం వికెట్స్ తీసే బౌలర్ కావాలి. స్పిన్నర్ ఏమన్నా కొంచెం ఎకనామీ ఎక్కువ ఉంటుందేమో అని అనుకోవచ్చు. కొట్టుకొనియండి. శార్దుల్ ఠాకూర్ దాంట్లో కొట్టట్లేదా, ఫాస్ట్ బౌల్ వేసినప్పుడు కొట్టట్లేదా, వాళ్ళు బ్యాస్ బాల్ ఆడుతున్నారు కదా, కొట్టనియండి. కొడితేనే కదా వికెట్స్ వస్తాయి. లైక్ లెట్ దెమ్ గో అగ్రెసివ్లీ.
బ్యాస్బాల్ ఆడనివ్వండి, అక్కడే మనకి వికెట్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది కదా. సో కుల్దీప్ యాదవ్ షుడ్ మేక్ ఇన్ టు ద 11 ఇన్ ప్లేస్ ఆఫ్ శార్దుల్ ఠాకూర్ అండ్ అంశుల్ కంబోజ్ లాస్ట్ మ్యాచ్ డెబ్యూట్ చేశారు. యంగ్స్టర్, తన మీద అటాక్ చేశారు పాపం. తను ఇమీడియట్గా ఏదో షెల్లోకి వెళ్ళిపోయాడు. తన పేస్ డౌన్ అయిపోయింది, తన యాక్యురసీ డౌన్ అయిపోయింది. నార్మల్లీ తన పేస్ చాలా బాగుంటుంది, యాక్యురేట్గా వేస్తాడు, ఏదో బౌలింగ్ మిషన్లో వేసినట్టు ఒకటే లెంత్ గుద్దుతాడు, బాగా వేస్తాడు. యాక్చువల్ బౌలర్ మనం ఐపీఎల్లో చూసాము, ఇండియా టూర్ వెళ్ళినప్పుడు కూడా చూసాం. బట్ ఏంటంటే అటాక్ చేసేసరికి యంగ్స్టర్ కదా, కొంచెం కొంచెం ఇది షెల్లోకి వెళ్ళిపోయినట్టున్నాడు, కొంచెం శంక అయినట్టున్నాడు. సో తనకు కొంచెం రెస్ట్ ఇచ్చి ఆకాశ్దీప్ ఈజ్ ఫిట్ అండ్ సౌండ్ అని చాలా న్యూస్ అయితే వస్తుంది. సో ఆకాశ్దీప్ విల్ కమ్ ఇన్ టు 11, కుల్దీప్ యాదవ్ విల్ కమ్ ఇన్ టు 11, ఆకాశ్దీప్ విల్ కమ్ ఇన్ టు 11 ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాను, ఎందుకంటే మనం 20 వికెట్స్ తీయాలి కాబట్టి. సో ఇక్కడ చూసుకుంటే ఎవరి ప్లేస్లో వస్తాడంటే అంశుల్ కంబోజ్ ప్లేస్లో ఆకాశ్దీప్ విల్ కమ్ ఇన్ యాజ్ ఎ బౌలింగ్ ఆల్రౌండర్ ప్లేస్లో వస్తాడు. సో ఇప్పుడు చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, రిపోర్ట్స్ కేమ్ దట్ జస్ప్రీత్ బుమ్రా 5th టెస్ట్ ఆడట్లేదు. 5th టెస్ట్ బుమ్రా ఆడట్లేదు, హీఈస్ నాట్. సో తన ప్లేస్లో ఎవరు రావాలి? హర్షదీప్ అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ లైక్ సీన్ ఇన్ ద లాస్ట్ 2 days, హర్షదీప్ తన ఫుల్ ఇన్స్టింక్ట్ బౌలింగ్ వేస్తున్నాడు. న్యూ బాల్, తన కెప్టెన్ శుభ్మన్ గిల్ న్యూ బాల్ ఇచ్చి తనతో ట్రై చేపిస్తున్నాడు. అండ్ a lot of conversations happening around him, between Morni Morkal, Arshdeep and between Gautam Gambhir and Arshdeep. So definitely 90% according to what's happening in the practice sessions చూస్తే ఖచ్చితంగా he is going to make a debut అని అనిపిస్తుంది ఇన్ ప్లేస్ ఆఫ్ జస్ప్రీత్ బుమ్రా. ఇస్ నాట్ గోయింగ్ టు ప్లే. సిరీస్ స్టార్టింగ్ నుంచి గౌతమ్ గంభీర్ చెప్తానే నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈజ్ గోయింగ్ టు ప్లే ఓన్లీ 3 tests, అది ఏంటి అనేది చూస్తాం అనేసి. సో ఇది హర్షదీప్ విల్ మేక్ ఏ డెబ్యూట్ అని 90% ఫిక్స్ అయిపోండి. సో ఇన్ ప్లేస్ ఆఫ్ జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ ఈజ్ కమింగ్ యాజ్ ఏ డెబ్యూట్ మ్యాచ్. అండ్ సిరాజ్ని తీయడానికి ఏం లేదు. హీఈస్ లైక్, నాకు సిరాజ్ని చూస్తే ఎందుకో చాలా ఇదని బాధ అనిపిస్తుంది. ఏంటంటే తన హార్ట్ అవుట్ ఎంత పెడతాడు బౌలింగ్కి. ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ ఎట్లయితే వేస్తాడో డే ఎండ్ కానీ మ్యాచ్ ఎండ్లో కానీ లాస్ట్ బాల్ కూడా అంతే ఇంటెన్సిటీతో వేస్తాడు. తన ఏదైతే ఎఫర్ట్ పెడతాడో దానికి రిజల్ట్ కనిపించట్లేదు కానీ, బట్ హీఈస్ ఎ నెంబర్ 1 హార్ట్ అవుట్ లయన్ హార్టెడ్ బౌలర్. తనని ఈ సిరీస్ అయిపోయిన తర్వాత మాత్రం తనకి చాలా రెస్ట్ ఇవ్వాలి. బేసిక్గా ఇండియన్ టీమ్ చాలా 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 ఓవర్స్ వేస్తాడు, అందరికన్నా ఎక్కువ ఓవర్స్ వేసాడు తను ఇప్పుడు దాకా సిరీస్లో ఇండియన్ టీం నుంచి. సో హూ ఆర్ గోయింగ్ అవుట్? శార్దుల్ ఈస్ గోయింగ్ అవుట్, అంశుల్ కంబోజ్ అండ్ బుమ్రా ఈస్ గోయింగ్ అవుట్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్ అండ్ హర్షదీప్ ఆర్ కమింగ్ ఇన్. ఇదైతే మెయిన్ 3 changes. అండ్ రిషబ్ పంత్ ఫోర్స్ చేంజ్ గోయింగ్ అవుట్ అండ్ రుజులాల్ ఈస్ కమింగ్ ఇన్. దీస్ ఆర్ ద 4 changes వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద 5th test. సో ఇది పక్కన పెట్టేస్తే ఇంగ్లాండ్ వాళ్ళు ఏమైనా చేంజెస్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎందుకంటే స్టోక్స్ తన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు, అవర్ మెయిన్ బౌలర్స్ ఆర్ చాలా టైర్డ్ అయిపోయారు, లెగ్స్ చాలా టైర్డ్ ఉన్నాయనేసి. అది మనకు కనిపించింది కూడా. వాళ్ళు లాస్ట్ మనకి డ్రా ఇచ్చేసే ఒక 15 కాదు, ఒక 50 hours ముందు నుంచే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇది డ్రా అని. వాళ్ళు ఏం ఎఫర్ట్ కనిపించలేదు. సో ఖచ్చితంగా సారీ, ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా కార్స్ విల్ బి రీప్లేస్డ్. దే హ్యావ్ అట్కిన్సన్, వాళ్ళు కొత్తగా జేమీ ఓవర్టన్ అనే ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ని యాడ్ చేసుకున్నారు టీంలో. సో జేమీ ఓవర్టన్ యాడ్ చేశారు అంటే డెఫినెట్లీ హీ విల్ కమ్ ఇన్. అండ్ ఆల్సో గస్ అట్కిన్సన్ అని ఉన్నాడు, తను కూడా ఫిట్ అని టాక్ వస్తుంది. తను కూడా మంచి బ్యాటింగ్ చేయగలడు, తనకి ఇంటర్నేషనల్లో కూడా ఏదో సెంచరీ ఉన్నట్టుంది, నాట్ షూర్. బట్ తను మంచి ఫాస్ట్ బౌలర్ అండ్ తనకి బ్యాటింగ్ ఎబిలిటీ ఉంది. జేమీ ఓవర్టన్, ఐ థింక్ కార్స్ అండ్ ఓక్స్ విల్ గో అవుట్. ఓక్స్ అనేది ఏంటంటే ఓక్స్ మరి తన బౌలింగ్ యాక్షన్లో కూడా అంత ప్రెజర్ ఏమి ఉండదు, మంచి స్వింగ్ బౌలరే కాబట్టి అంత బ్యాక్ మీద కూడా ఏమంత తనకి ప్రెషర్ పడినట్టు ఏమీ అనుకోవట్లేదు నేను. బట్ మేబీ ఆర్ ఓక్స్ అయితే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ కార్స్ విల్ బి డెఫినెట్లీ రీప్లేస్డ్ విత్ ఇదర్ గస్ అట్కిన్సన్ ఆర్ జేమీ ఓవర్టన్. ఇఫ్ ఓక్స్ కూడా వెళ్తే వీళ్ళిద్దరూ కమిన్, వాళ్ళిద్దరూ గో అవుట్. సో అది ఒక్క చేంజ్ మాత్రం మనం అనుకోవచ్చు. డాసన్ వాళ్ళకి స్పిన్నర్, ఒకే స్పిన్నర్ ఉన్నారు స్క్వాడ్లో. సో డాసన్ విల్ ప్లే, స్టోక్స్ విల్ ప్లే, ఎవ్రీవన్ విల్ పైన టాప్ ఆర్డర్ అంతా సేమ్ ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఉండదు. సో ప్లేయింగ్ 11లో చేంజెస్ అయితే ఇదబ్బా ఈ 2 టీమ్స్ నుంచి. సో మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం డ్రా గురించి అయితే అసలు ఇది చూడకూడదు. అయితే ఓడిపోతే సిరీస్ పోతుంది, డ్రా అయినా ఎలాగో పోతుంది, ఓడిపోతాం పోనీండి. గెలిస్తే మాత్రం సిరీస్ డ్రా అవుతుంది అండ్ ఇట్ విల్ బి బిగ్ ఫీట్. అండ్ ఇంగ్లాండ్ వచ్చి టెస్ట్ సిరీస్ యంగ్ టీమ్, ఇన్ఎక్స్పీరియన్స్ టీమ్ డ్రా చేసుకోవడం అనేది చాలా పెద్ద హ్యూమిలేషన్ వాళ్ళకి. అండ్ సో
ఇది మీన్ ఓవల్ పిచ్ గురించి, మన ప్లేయింగ్ 11 చేంజెస్ గురించి ఇది నేను అనుకుంటున్న ప్రిడిక్షన్, నేను అనుకుంటున్న చేంజెస్. మీరేమనుకుంటున్నారు? మీ ప్లేయింగ్ 11s ఎలా ఉండొచ్చు, ఎవరెవరు వస్తే బాగుంటుంది మన ఇండియన్ టీంలోకి, ఇంగ్లాండ్ టీంలోకి కూడా ఎవరెవరు వస్తారు అనుకుంటున్నారు? సో ఇవన్నీ మీరు కామెంట్స్లో అయితే చెప్పండి. మనం ఆ డే 1 ప్రివ్యూ రేపొద్దున్న మ్యాచ్ స్టార్ట్ అయ్యి డే 1 ప్రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఇలా టేక్ కేర్, బై బాయ్.